జుట్టు లేకపోతే పెళ్లవ్వదా? అయితే మా అమ్మతో అన్నారంట చిన్నప్పుడు మీ అమ్మాయికి జుట్టు లేదు పెళ్లవ్వదు అని. అయితే ఏం జరిగిందో నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే ఈ రెమెడీ చూసేయండి. 2 కప్స్ అయితే వాటర్ తీసుకున్నాను. హాఫ్ టేబుల్ స్పూన్ చొప్పున అన్నీ వేసుకోండి. కలోంజీ సీడ్స్, రోజ్‌మెరీ, మెంతులు, కరివేపాకు, ఆనియన్ కూడా వేసుకున్నాను. తొక్కతో పాటే వేసేయండి. ఇలాగా మరిగించేయాలి. బాగా మరిగిన తర్వాత 2 కప్స్‌కి 1 కప్ అయ్యే వరకు మరిగించండి. ఇలా మరిగిన తర్వాత చల్లగా అయిపోయిన తర్వాత ఇలా స్ట్రైనర్‌లో వడకట్టేయండి. ఏదైనా స్ప్రే బాటిల్ ఉంటే ఇందులో వేసేసుకోండి. వేసేసుకొని తలంతా అంటే హెయిర్ అంతా అప్లై చేసేసుకోండి. ఇక్కడ చూసినట్టుగా ఇలా మసాజ్ చేసుకుంటూ హెయిర్ అంతా అప్లై చేసేసి అరగంట ఉంచేయండి. అరగంట తర్వాత హెయిర్ వాష్ చేసేయండి. ఒకవేళ ఇది మిగిలితే మీరు షాంపూలోని కలిపేసుకొని రాసేసుకోండి హెయిర్‌కి పడేయొద్దు. అంతే హెయిర్ అయితే చాలా బావుండిద్ది. నాకు పుట్టుకతోటే హెయిర్ లేదు. చాలామంది అన్నారు కదా! బై బర్త్ ఉండాలి అని. నాకైతే అస్సలు లేదు. తర్వాతే మెల్లమెల్లగా అయితే హెయిర్ అయితే వచ్చింది. ఇప్పుడైతే నా హెయిర్ చూసారా చాలా బావుంది. ఈ వీడియో ఎవరైతే అన్నారో ఆళ్ళు మాత్రం ఖచ్చితంగా చూడాలి. మా ఇంటి దగ్గర ఒకళ్ళన్నారంట మా అమ్మతోటి, "మీ అమ్మాయికి పెళ్లవ్వదు. మీ అమ్మాయికి అసలు జుట్టే లేదు. అసల మొగుడే రాడు" అని ఖచ్చితంగా చెప్పేసారంట మా అమ్మకి. మా అమ్మ అయితే నాకైతే చెప్పింది. ఇప్పుడు నా హెయిర్ చూస్తే అతనే గుర్తొస్తుంటాడు. అందుకనే అన్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఓకేనా. బై.